ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కార్మిక నాయకుడు రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ నియమితులయ్యారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజీవ్ రెడ్డి ద్వారా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ ఐఎన్టీయూసీతోనే తన ప్రస్థానం ప్రారంభమైంది అని, ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సారథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాల మేరకు కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులు పరిరక్షించడానికి ఉద్యమాలు చేశానని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సంజీవ్ రెడ్డి స్వయంగా తనను హైదరాబాద్కు పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలి అని సూచిస్తూ ఆర్డర్స్ ఇచ్చారన్నారు. ఐఎన్టీయూసీ అనేది స్వతంత్ర సంస్థ అన్నారు. దీనికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తూ వారికి అండగా నిలబడడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఐఎన్టీయూసీ ఉభయ రాష్ట్రాల సంయుక్త కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ 1995లో ఐఎన్టీయూసీలోనే చేరిన తాను గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, వాసంశెట్టి గంగాధర్ రావు వద్దనే ఓనమాలు నేర్చుకున్నానన్నారు. మరో కార్మిక నాయకుడు లోడా అప్పారావు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ద్వారా 5 అగ్రిమెంట్లు చేశానని, కార్మికులకు మెరుగైన వేతనాలు ఇప్పించేందుకు పనిచేశానని వివరించారు. కోస్టల్ పేపర్స్, ఓఎన్జీసీ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్, క్వారీ లారీ యూనియన్, రాజమండ్రి ఆటో వర్కర్స్, గోదావరి ట్రాన్స్పోర్ట్, నేషనల్ మోటార్ వర్కర్స్ యూనియన్, యూనోస్టాల్ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఐఎన్టీయూసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గంగాధర్కు అభినందనలు తెలిపారు. నేను జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. వాళ్ళు మళ్ళీ ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారు, అఖిల భారత ఐఎన్టీయూసీ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎన్టీయూసీ అధ్యక్షులు, ప్రపంచ కార్మిక సంఘాలకు ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ జి సంజీవ్ రెడ్డి గారికి ఇప్పటికి దరిదాపు 95 సంవత్సరాలు వచ్చింది. 95 సంవత్సరాల నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడా అలుపెరగని పోరాటం చేస్తూ ఇవాళ మళ్ళీ కార్మిక సంఘాలని అలా బలోపేతం చేస్తూ ఎప్పుడూ లేనిది ఆయన ప్రత్యేకించి హైదరాబాద్ పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉండాలి మీరు అని చెప్పి మొన్న ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ ఇవాళ నన్ను అక్కడికి పనిగట్టుకుని సంజీవ్ రెడ్డి గారు ఉభయ రాష్ట్రాల ఐఎన్టీయూసీ జాయింట్ సెక్రటరీ నారాయణరావు గారు ఓఎన్జీసీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆయన్ని నువ్వు గంగాధర్ గారిని తీసుకురావాలి అని చెప్పేసానని చెప్పడం, ఆయన మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఆయన జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా నన్ను అపాయింట్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐఎన్టీయూసీలో నేను అడుగుపెట్టింది 1995 సంవత్సరంలో. ఇదే గంగాధరం గారు, ఆ పక్కన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఓ పక్కన అరుణ్ కుమార్ గారు నాకు ఓనమాలు నేర్పారు. అప్పటి వరకు నేను ఓఎన్జీసీలో 91లో జాయిన్ అయ్యాను. 95లో ఓఎన్జీసీలో యూనియన్ పెట్టా. ఆ సమయంలో నాకేం తెలీదు. అలాంటి వ్యక్తిని ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, ప్రెస్ అంటే ఏంటి అనేది నా పక్కన కూర్చోబెట్టి జక్కంపూడి రామారావు ఆయన నా మైక్ ఇచ్చి ఎలా మాట్లాడాలని అలా పరిచయం చేసుకుంటూ నా జీవనం అనేది స్టార్ట్ చేశా. ఈ రోజుకి 30 సంవత్సరాలు పెట్టి ఐఎన్టీయూసీ ఏ పార్టీకి సంబంధం లేదండి. నేను ఎవరికీ తెలియదు. అంటే చిన్నటి కొంతమంది స్నేహితులు ఉన్నారు, వారికి తెలుసు. నేనంటుగా ఆ పక్కన కూర్చొని మాట్లాడాను తప్ప ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్కు వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. నేను సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న కంపెనీస్లో చాలా వరకు ఈ 30 సంవత్సరాల్లో యూనియన్స్ పెట్టా, సొసైటీస్ పెట్టా, రెగ్యులర్ చేయించే దాంట్లో పాత్రలో ఉన్న చాలా 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 చేయగలిగా. ఓన్లీ నాకు సెంట్రల్ ఆర్గనైజేషన్తోనే లేబర్ కమిషన్, సెంట్రల్ ఎల్ఈఓలు, ఏఎల్సీలు, ఆర్ఎల్సీలు, డిప్యూటీ చీఫ్ లేబర్, సిఎల్సీలు, కంపెనీ హెడ్స్తో మాట్లాడుకుంటూ కొన్ని అచీవ్మెంట్ చేయగలిగా. దానికి కారణం ఓన్లీ నేను
ట్రేడ్ యూనియన్నే నమ్ముకున్నా.